నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉండేది అని చెప్పుకునేలా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కేంద్రంలో పెద్ద ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో పార్టీని మళ్లీ నిలబెట్టడానికి సరైన ప్లాన్స్ కూడా చేసుకోలేకపోతోంది. ఢిల్లీ నుంచి కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైందని చెప్పుకోవచ్చు. దశాబ్దం పాటు పాలించి వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఢిల్లీలో మాత్రం తమ మాట గట్టిగానే చెప్తున్నారు, కానీ రోజు రోజుకు పడిపోతున్న ఏపీ కాంగ్రెస్ మీద మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు. ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోతుందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇటుపక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ పావులు కదిపినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు పావులు కదపట్లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. బీజేపీ లాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా బలహీనంగా ఉన్న రాష్ట్రాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మోదీ లీడర్షిప్లోని బీజేపీ వెనుకబడిన రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఆయా రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు ఇస్తుంది. బలమైన లీడర్లతో కాషాయ బలాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. కాంగ్రెస్ కూడా అలాగే ఏపీకి వేరే ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇచ్చి ఇక్కడ కూడా ఆదుకుంటే పాత రోజులు తిరిగి వచ్చే అవకాశం ఉందని పార్టీ పాత తరం అంతా కూడా చెప్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ సీటు తప్ప మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా గెలవలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేకపోవడంతో పార్టీ వేగంగా పడిపోతుందని తెలుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే మళ్ళీ ప్రాణం వస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏపీకి పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉంది. చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ హవా నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి సౌత్ రాష్ట్రాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది, కానీ ఏపీ వైపు చూడటం లేదు. దానివల్ల రాష్ట్రంలో అధికారం పోవడమే కాకుండా ఊర్ల స్థాయి నుంచి జాతీయ పార్టీ పార్లమెంటు వరకు కూడా ఎక్కడా అడుగు పెట్టలేకపోతున్నారు. చివరికి ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయడానికి కాంగ్రెస్కు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వరుసగా 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ 2013లో రాష్ట్ర విభజన చేయడమేనని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడున్న బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. విభజనలో 2 పార్టీల నిర్ణయం ఉంది, కానీ బీజేపీ తమకు వచ్చిన ఛాన్స్ను పూర్తిగా వాడుకొని ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను అడ్డుకుని వరుసగా 3 సార్లు కేంద్రంలో గెలిచింది. బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని దక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం దానికి రివర్స్లో ఉన్న రాష్ట్రాలను కూడా పోగొట్టుకుంటుంది. ఏపీ లాంటి ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో ఏపీలో కాంగ్రెస్ అసలు లేకుండా పోయే ప్రమాదం కూడా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గత 3 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారంటూ కూడా ఒక పెద్ద ప్రచారం కూడా జరిగింది. కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. ఒకవేళ ఏపీ కాంగ్రెస్కు రాజ్యసభ ఇచ్చి ఉంటే పరిస్థితులు కాస్త బెటర్ అయ్యాయని చెప్పేసి పాత లీడర్లు అలాగే విశ్లేషకులు కూడా పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. బీజేపీని చూశాక కూడా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకపోతే ఎలా అని పార్టీలోని ముఖ్య నాయకులే అడుగుతున్నారు. షర్మిలకు బాధ్యతలు ఇచ్చాక ఆమె చాలా జిల్లాల్లో తిరిగారు, కానీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడేదే తప్ప కాంగ్రెస్కు కొత్త బలం తెచ్చే ప్లాన్స్ చేయలేకపోయారని కొందరు అంటున్నారు. ఎందుకంటే పదే పదే జగన్ని తిడతారు, చంద్రబాబు నాయుడిని తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు, రైట్. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు షర్మిల తయారు చేసింది లేదు అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావన. ఏపీ కాంగ్రెస్కు మళ్ళీ ప్రాణం పోసేలా షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే బాగుండేదని, ఆమె కూడా పార్టీ కోసం ఇంకా గట్టిగా పనిచేసేవారని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వంపై ఫైట్ చేస్తూ ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేవారని అనుకుంటున్నారు. ఇప్పటికైనా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీపై శ్రద్ధ పెట్టి పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ హయాంలోనే జరగడంతో ఏపీ ప్రజలు ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. విభజన తర్వాత కొన్నాళ్ల పాటు పవర్ వాడుకున్న లీడర్లు ఆ తర్వాత తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఏకైక పాయింట్ ప్రత్యేక హోదా. గతంలో విభజన తర్వాత
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్లో ఉంది కాబట్టి పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడితే రాజకీయాలకు దూరంగా ఉన్న పాత లీడర్లు మళ్ళీ పార్టీ వైపు చూసే అవకాశం కూడా ఉంది. అలాగే షర్మిల కూడా జనాల్లోకి వెళ్ళి ఇదే పాయింట్ గట్టిగా చెప్తే పార్టీ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ కూడా వస్తుంది. పాత లీడర్లను కలిసి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని చెప్పేసి నమ్మకం కలిగిస్తే వాళ్ళు కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై పోరాడి ఏపీలో చచ్చిపోతున్న కాంగ్రెస్కు మళ్ళీ జీవం పోయాలని పార్టీ నేతలు అనుకుంటున్నారు.